తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడవ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరుగుతోంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇక మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ అయితే జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. సిరిసాగర్ ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఉదయం సమయంలో కొంచెం మంచకోడిగా సాగిన పోలింగ్ అయితే ఇప్పుడు యథావిధిగా పుంజుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 408 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం కావడం జరిగింది. 386 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గర్రపల్లిలో కూడా ఉన్నాము. ఈ గర్రపల్లిలో ఉదయం వేళ నుంచి కూడా పోలింగ్ సెంటర్ల వరకు భారీగా తరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ సంబంధించిన గ్రామానికి పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ను ఎన్నుకోవడం కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్లు అయితే ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎవరైతే ఉంటారో వారికి ఓటు హక్కు వేసి వినియోగించుకోవడానికి కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకొని ఒకవైపు తమకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎన్నుకొని ఒకవైపు వాళ్ళ గ్రామాన్ని బాగు చేసుకునే విధంగా కూడా మహిళలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకైతే బాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మొదటి దశ, రెండవ దశ చూసుకున్నట్టయితే అప్పుడు దాదాపు 80% వరకు అయితే పోలింగ్ నమోదు కావడం జరిగింది. రెండవ దశలో కూడా ఒకవైపు 85% వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం అయితే నమోదైంది. మరి ఈసారి పెరిగేట్టుగా మనకు కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కూడా విడత లాస్ట్ గా ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాల వద్దకైతే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మన ఓటు హక్కు అనేది కీలకం కాబట్టి వాళ్ళు ఓటు వేసి నిర్ణయించుకోవాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కేంద్రాల వద్దకు తరలితూ వాళ్ళ ఓటు హక్కులు వినియోగించుకోవడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఆ పోలింగ్ కేంద్రం వరకు వచ్చే వారికి కంపల్సరీ వాళ్ళతో పాటు సెల్ ఫోన్స్ కావచ్చు, ఏవి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డులో 19 ఏదో ఒక కార్డు తీసుకొని వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉండాలనే కోణంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారంగా కూడా ప్రతి ఒక్కరైతే పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల మేరకు కూడా ఒక 144 సెక్షన్ విధించడం జరిగింది.
రైట్, థ్యాంక్ యూ రవీందర్. మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరుగుతోంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాటు చేశారు.